నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ చైతన్య డివోర్స్ అయ్యాక ఒంటరిగా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక నాగ చైతన్య ఇటీవలే హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకొని తమ రిలేషన్ ని అఫీషియల్ చేయడంతో అందరి దృష్టి నాగ చైతన్య మాజీ భార్య సమంతపై పడింది. ఇంతకీ ఈమె ఆ విషయంపై రియాక్ట్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ అందరూ వేచి చూశారు. కానీ సమంత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. కానీ సమంతకి సంబంధించిన ఒక విషయం మాత్రం తెర మీదికి వచ్చింది. అదేంటంటే ఈమె ఓ పాపులర్ డైరెక్టర్తో డేట్లో ఉందని, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ని కూడా చేసుకుందని, ఆ డైరెక్టర్ తన భార్య విడాకుల కేసు కోర్టులో ఉందని, విడాకులు అవ్వగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అటు నేషనల్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకునే ముందు సమంత డేట్ చేస్తున్న ఆ డైరెక్టర్ గురించి కొన్ని వివరాలని తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాజ్ నిడుమూరి అలియాస్ రాజ్. ఇతను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించాడు. కాలేజ్ డేస్ నుండి రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన ఇతను ఆర్జీవీ లాగే డైరెక్టర్ అవ్వాలనుకుంటుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే రాజ్ తన ఇంజనీరింగ్ కోర్సుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అలియాస్ డీకే కృష్ణ అనే అతన్ని కలవడం, కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా రాజ్ మరియు కృష్ణ కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు. ఇక అలా ఎప్పుడైతే వీరి ఇంజనీరింగ్ పూర్తయిందో యుఎస్లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత రాజ్ 7 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న శ్యామిలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా రోజు రోజుకి వీరు చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ బోర్ కొట్టి తమకున్న డైరెక్షన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షాదీ.com అనే షార్ట్ ఫిల్మ్ని చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్లో ఫ్లేవర్ అనే ఒక ఫ్యూచర్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఫీచర్ ఫిలింని అనేక ఫిలిం ఫెస్టివల్లో టెలికాస్ట్ చేయగా అక్కడికి గెస్ట్లుగా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో రాజ్ మరియు కృష్ణకి మంచి పరిచయం పెరిగింది. అలా వీరి టాలెంట్కి బాలీవుడ్లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో రాజ్ మరియు కృష్ణ యుఎస్ఏలో ఉండే తమ జాబ్స్ని వదిలేసి సినిమానే నమ్ముకొని ఇండియాకి వస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు. ఇక అలా వీరు వెనుకడుగు వేస్తున్నప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిలింకి ప్రొడ్యూసర్గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేయడంతో తమ జాబ్స్కి రిజైన్ చేసి 2007లో రాజ్ అండ్ డీకే ఇండియాకి వచ్చేశారు. ఇక అలా సినిమాల్లోకి వెళ్లే ముందే తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్ నేమ్స్ని రాజ్ అండ్ డీకే అని పెట్టుకున్నారు. అలా ఆ తర్వాత కునాల్ని హీరోగా పెట్టుకొని 99 అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి ధైర్యంగా మూవీస్ని చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరి డైరెక్షన్తో ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత గో గోవా, గాన్, హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్ మ్యాన్, స్త్రీ అనే మూవీస్ని చేసిన వీరి పేరు బాలీవుడ్కే పరిమితమైంది తప్ప సౌత్లో ఎక్కడా వీరి పేరు వినిపించలేదు. ఇక అలా కరోనా టైంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ని వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్స్గా డైరెక్టర్స్గా చేయగా ఈ సిరీస్ అమెజాన్లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ద హీరోయిన్గా క్యాస్ట్ చేయాలని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలోని సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చకపోవడంతో వద్దని చెప్పిన అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 1 ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2తో తను కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును పొందొచ్చని సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్కి సైన్ చేసింది. ఇక అప్పటి నుండి సమంతకి నాగ చైతన్యకి మనస్పర్ధాలు మొదలైన తన కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదనే చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ జరిగేటప్పుడు సమంత ఫోన్ని ట్యాప్ చేశారని, అందులో ఈమె డైరెక్టర్ రాజ్తో క్లోజ్గా మాట్లాడే మాటల్ని రికార్డ్ చేసి సమంతని బ్లాక్మెయిల్ చేసిన ఆమె అదంతా పట్టించుకోలేదని, దీంతో ట్యాపింగ్ చేసిన వారు డైరెక్ట్గా ఆడియో రికార్డ్ని నాగ చైతన్యకి మరియు నాగార్జున గారికి పంపడంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతకి అప్పటి నుండి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అయినా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని సమంత హిందీ మూవీస్లో తన సత్తా చాటాలనుకుంది. ఇక అలా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 అమెజాన్లో రిలీజ్ అయ్యి హిట్ అయినా సమంత తను చేసిన పాత్రకి చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమంతకి అప్పటికే పెళ్ళై స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ ఆ సిరీస్లో సైడ్ రోల్ని చేయడం, అందులోనూ బోల్డ్ క్యారెక్టర్ని చేయడంతో అందరి నుండి వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షూటింగ్లో బిజీ అయి నాగ చైతన్యని పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజ్ డైరెక్షన్లోనే సిట్రెడల్, హనీ బనీ అనే మరో సిరీస్కి కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఫోన్ ట్యాపింగ్ ఆడియోలో ఈమె డైరెక్ట్గా దొరకడంతోనే వీరికి త్వరగా విడాకుల్ని మంజూరు చేశారనే వార్తలు కూడా వినిపించాయి.
అలా ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటి నుండి నాగచైతన్య శోభితతో డేట్ చేస్తే సమంత రాజ్తో క్లోజ్గా ఉంటూ వచ్చింది. ఇక అలా వీరి క్లోజ్నెస్ గురించి రాజ్ భార్య అయిన షామిలికి తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అందుకు తోడు సమంతని తన అప్కమింగ్ సిరీస్లైన గన్స్ అండ్ గులాబ్స్, గుల్క్ అండ్ టేల్స్, రక్త బ్రహ్మాండ అనే సిరీస్లో కూడా హీరోయిన్గా ఫిక్స్ చేయడంతో రాజ్ మరియు షామ్లీ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో చేసేదేమీ లేక రాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఫ్యామిలీ కోర్టులో షామిలీ రాజ్కి విడాకులు ఇవ్వాలంటే 100 కోట్ల భరణంని కోరగా డబ్బుల విషయంలో వీరి విడాకులు కాస్త లేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంత రాజ్తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ రీసెంట్ గా తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో రాజ్ సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, రాజ్ కి తన భార్యతో విడాకులు అవ్వగానే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉన్న సమంత రాజ్ రిలేషన్ ఎప్పుడైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిందో సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తమ అఫీషియల్ అకౌంట్స్ లో పోస్ట్ చేయకుండా పిఆర్ టీం ద్వారా వీరి రిలేషన్ గురించి అన్నిట్లో స్ప్రెడ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా ఎప్పుడైతే సమంత డైరెక్టర్ రాజ్ తో రిలేషన్ లో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో సమంత అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పింది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. సమంతని అర్థం చేసుకున్న రాజ్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని, అంతేకాకుండా తన ఇష్ట ప్రకారం మూవీస్ లో కూడా నటిస్తూ మరింత గుర్తింపును కూడా పొందొచ్చని సమంతకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాజ్ తెలుగులో ఎలాంటి సినిమాని డైరెక్ట్ చేయలేదు కానీ సినిమా బండి అనే మూవీని ప్రొడ్యూస్ చేసి థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో కరోనా రావడంతో ఆ మూవీని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా సమంత విడాకుల తర్వాత తన సినిమాలతో కంటే కాంట్రవర్సీస్, హెల్త్ ఇష్యూస్ వల్లే ఫేమస్ అవుతుంది. ఇక ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ అటు నేషనల్ మీడియా ఇటు లోకల్ మీడియాలో కూడా హల్చల్ అవ్వడం గమనార్హం. ఏదేమైనా సమంత తనకి నచ్చిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని తన జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, నటి సమంత రెండో పెళ్లిలో బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.